ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు అని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర కొనియాడారు. శనివారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ, జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, డిఆర్ఓ చంద్రశేఖర రావుతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశంలోనే అత్యధికంగా పింఛన్లు అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, పేదల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం మండలం, పెదపట్నం గ్రామంలో శనివారం ఉదయం మంత్రి పింఛన్లు పంపిణీ చేశారు. కొన్నేళ్లుగా పక్షవాతం, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన గ్రామానికి చెందిన దాసి గంగా భవాని అనే మహిళకు మంత్రి రూ. 15,000 పింఛను అందించారు. మంత్రి వెంట ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్, నాని, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, గోకవరం పీఎస్సీఎస్ ప్రెసిడెంట్ మీనవల్లి నాగేశ్వరరావు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గోపు సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ లంకె నారాయణ ప్రసాద్, మాజీ ఎంపీటీసీ చేబోయిన సత్యం, మధు, గడిదేసి రవి, దాసి విజయకుమార్ తదితర కూటమి నాయకులు, మచిలీపట్నం నార్త్ మండల తహసీల్దార్ నాగభూషణం, సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం నివారణలో భాగంగా ఈ రోజు కలెక్టరేట్ లోని తమ కార్యాలయానికి సైకిళ్లు పై విధులకు హాజరైన జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, డిఆర్ఓ కె. చంద్రశేఖర రావు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు పలువురు ఉద్యోగులు సైకిళ్లు, కాలినడకన విధులకు హాజరయ్యారు. గిరిజన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు చిరస్మరణీయమని కృష్ణ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ ఎం. నవీన్ అన్నారు. జాతీయ గౌరవ దివస్ ఉత్సవాలలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జాయింట్ కలెక్టర్ నవీన్ మాట్లాడుతూ మహనీయుల ఆశయ స్ఫూర్తితో అందరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ గిరిజన సంక్షేమానికి హక్కుల సాధనకు ప్రాణత్యాగం చేసిన బిర్సా ముండా, అల్లూరి సీతారామరాజు తదితరుల స్ఫూర్తితో గిరిజనులంతా ముందుకు సాగాలని కోరారు. విద్య ద్వారా జీవన విధానంలో మార్పు ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలని కోరారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి గారు మాట్లాడుతూ గిరిజన బిడ్డలంతా విద్యావంతులు కావాలని, పిల్లలందరినీ తప్పక చదివించి వారికి చక్కని భవిష్యత్తు కల్పించాలని కోరారు. జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి ముదిగొండ ఫణి దూర్జటి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా గిరిజన స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన నాయకులు ఏకశిర వెంకటేశ్వరరావు, తుపాకుల చంద్రశేఖర్, అయ్యప్ప, నవజీవన్ బాల భవన్ సంస్థ ప్రతినిధులు, గిరిజనులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలి. దానికి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి. దానికి పెద్దపట్నంలో యానాది కుటుంబాలతో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ యానాది కుటుంబాలను దత్తత తీసుకుంటానని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర, P4 కార్యక్రమంతో పేదల కుటుంబాల్లో వెలుగులు నింపుదాం, నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటాను అంటున్న మంత్రి కొల్లు రవీంద్ర. కొల్లు ఫౌండేషన్ ద్వారా విద్య, ఉపాధికి తోడ్పాటు అందిస్తా అంటున్న మంత్రి కొల్లు రవీంద్ర. కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్రంలో పవిత్ర స్నానమాచరించే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ, జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు, సంయుక్త కలెక్టర్ ఎం. నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహీద్తో కలిసి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కార్తీక పౌర్ణమి, సముద్ర స్నానం ఏర్పాట్లపై సమావేశం నిర్వహించి సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటి మాసం అని అందులో కార్తీక పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. ఈ నెల 5వ తేదీ కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ సముద్ర స్నానాలు ఆచరిస్తారన్నారు. కొన్ని సంప్రదాయాలు ఆనవాయితీగా ఆచరిస్తుంటారన్నారు. అలాగే మచిలీపట్నంలో శ్రీ పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాలు కూడా మొదలయ్యాయన్నారు. పెద్ద ఎత్తున భక్తులు ఉత్సవాలకు, సముద్ర స్నానానికి వస్తుంటారన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో సజావుగా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. గత సంవత్సరం సముద్ర స్నానాలకు 1,00,000కు పైగా భక్తులు వచ్చారన్నారు. ఈసారి అంతకుమించి వచ్చినా వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రణాళికబద్ధంగా అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు. భక్తుల రాకపోకలకు అవసరమైనన్ని ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. మంగినపూడి బీచ్ వద్ద భక్తులకు అవసరమైన మంచినీరు, మరుగుదొడ్లు తదితర కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఇందుకోసం కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు పనిచేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాకపోకలకు ఎలాంటి అంతరాయము కలగకుండా నియంత్రించేందుకు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రముఖ దేవాలయాల నుండి పులిహోర వంటి ప్రసాదాలను తీసుకుని వచ్చి మంగినపూడి బీచ్ వద్ద భక్తులకు పంపిణీ చేయాలన్నారు. చిన్నపిల్లలకు తప్పిపోకుండా ఇదివరకు లాగా చేతికి టాగులు వేయాలన్నారు. వారికి వేడి వేడి పాలు అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్తీక పౌర్ణమి రోజున సముద్ర హారతి తెల్లవారుజామున 4:30-5 గంటల మధ్య మొదలవుతుందన్నారు. గంగానదిలో గంగా హారతి, కృష్ణా నదిలో రాష్ట్ర ముఖ్యమంత్రి పవిత్ర సంగమంలో నిర్వహించే కృష్ణా హారతి, గోదావరిలో అఖండ హారతి నిర్వహించే విధంగా మంగినపూడిలో కూడా అటువంటి హారతి కార్యక్రమం నిర్వహణకు ప్రత్యేక ఏర్పాటు చేయాలన్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలన్నారు. జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని చాలామంది భక్తులు పవిత్ర స్నానాల కోసం మంగినపూడి సముద్ర తీరానికి తరలివస్తారన్నారు. సముద్ర స్నానాల కోసం 1,00,000 మంది భక్తులు వచ్చే ఆనవాయితీ ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెరుగైన సేవలు అందించాల్సి ఉందన్నారు. వచ్చే భక్తులకు మంచినీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, ప్రసాద వినియోగం సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు ప్రణాళికబద్ధంగా చేయాలన్నారు. అలాగే సముద్రునికి సముద్ర హారతి కార్యక్రమాన్ని కూడా సజావుగా నిర్వహించాలన్నారు. సముద్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందులో భాగంగా గజ ఈతగాళ్లను, పడవలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సముద్రంలో లోపలికి వెళ్లకుండా కొద్ది దూరంలోనే సరుగుడు కర్రలతో అడ్డుకట్ట వేయాలన్నారు. భక్తులు వాటిని దాటి ముందుకు వెళ్లకుండా ఎప్పటికప్పుడు గమనిస్తూ వారిని అప్రమత్తం చేయాలన్నారు. మంగినపూడి బీచ్ వద్ద పారిశుద్ధ్యం ఏర్పాట్లు సజావుగా జరగాలని ఎప్పటికప్పుడు చెత్తాచెదారాలను తొలగించే ఏర్పాట్లు చేయాలన్నారు. వీలైనంత ఎక్కువగా చెత్త బుట్టలను, పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేయాలన్నారు. చెత్త వస్తువులను ఎక్కడ పడితే ఎక్కడ భక్తులు వేయకుండా చెత్తబుట్టలోనే వేయాలని మార్గనిర్దేశం చేయాలన్నారు. సముద్ర తీరాన అంగళ్లను జాతీయ పతాకం యువతలే ఉండేటట్లు గట్టిగా పర్యవేక్షించాలని, ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడకం లేకుండా చూడాలని సూచించారు. మొబైల్ మరుగుదొడ్లను ప్రత్యేకించి అవసరమైనన్ని ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ ప్రదేశాలలో నిలిచి ఉన్న వర్షపు నీటిని తోడేందుకు గల్ఫర్ యంత్రాలను రప్పించాలన్నారు. ఆర్డీఓ, డీఎస్పీ, మున్సిపల్ కమిషనర్ కలిసికట్టుగా మంగినపూడి బీచ్ను పరిశీలించి అవసరమైన ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. సముద్రునికి హారతి ఇచ్చేందుకు వేద పండితులను సిద్ధం చేయాలన్నారు. సముద్ర తీరంలో ఎలాంటి చీకటి లేకుండా విద్యుత్ దీపాలు వెలిగేలా చూడాలన్నారు. సముద్ర తీరాన భక్తులు పాటించవలసిన జాగ్రత్తల గురించి ఎప్పటికప్పుడు తెలియచేసేందుకు పి.ఏ. సిస్టమ్ సజావుగా ఏర్పాటు చేయాలన్నారు. మహిళలు దుస్తులు మార్చుకొనుటకు ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేయాలన్నారు. బీచ్కు వెళ్లే రహదారిలో గుంతలు పడి ఉంటే వాటిని వెంటనే పూడ్చాలన్నారు. భక్తులకు ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే చూసేందుకు 3 చోట్ల ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు అంబులెన్స్లను సిద్ధంగా ఉంచాలన్నారు. శ్రీ పాండురంగ స్వామి దేవాలయంలో మంచినీరు, మరుగుదొడ్లు,
పారిశుద్ధ్య ఏర్పాట్లతో పాటు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. నగరం నుంచే కాకుండా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ఆర్టీసీ బస్సులను మంగినపూడి బీచ్కు నడపాలన్నారు. ఆటో డ్రైవర్లు సామర్థ్యానికి మించి అధిక లోడుతో భక్తులను తీసుకొని రావద్దని, అధిక ధరలు వసూలు చేయరాదని ముందుగానే వారికి తెలియజేయాలన్నారు. జిల్లా ఎస్.పి. మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ప్రమాదాలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. అవసరమైన మేరకు బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలకు, సముద్రంలో ప్రమాదాల నివారణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. సముద్రంలో భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా పోలీసులు, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచుతామన్నారు. సీసీ కెమెరాలు, ఫాల్కన్ వాహనము ఏర్పాటు చేసి ఎక్కడ ఏ ప్రమాదం జరిగిన వెంటనే పసిగట్టి నివారించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వాహనాల నిలుపుటకు సరైన పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేస్తామన్నారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా పర్యవేక్షిస్తామని, గతంలో కంటే మెరుగ్గా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ కె చంద్రశేఖరరావు, మచిలీపట్నం ఆర్డీఓ స్వాతి, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల ఎస్ఈలు రమణరావు, సత్యానందం, సోమశేఖర్, ఆర్అండ్బిఈ లోకేష్, రవాణా అధికారి శ్రీనివాస్, మత్స్యశాఖ జేడీఐ నాగరాజ, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, డీఎస్పీ రాజా, తదితర అధికారులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.